సండే వచ్చిందంటే చికెన్ బిర్యానీ ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తాను నేను. అలాంటి సండే త్యాగం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అనుకోకుండా టెంపుల్ కి అయితే వెళ్ళాము. మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ టైం సరిపోలేదు. సో ఈవినింగ్ 4 కి స్టార్ట్ అయ్యాం. నేను ఈ టెంపుల్ కి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఈ ప్లేస్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అమ్మవారి గుడి అంటే చాలా పెద్ద విగ్రహం ఉంటుంది, పెద్ద గుడి ఉంటుంది ఏమో ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన అయితే రాంగ్. అక్కడ మా వాడికి ఇలా హుండీలో డబ్బులు వేయడం అంటే చాలా ఇష్టం. ఎంత వేసినా వేస్తూనే ఉంటాడు. ఇక్కడ అమ్మవారు డైరెక్ట్ గా పిలిచారంట. సో అందుకే పెద్ద విగ్రహం అయితే లేదు. అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్ గానే దర్శనం అన్ని అయిపోయినాయి. సర్లే ఇంకా చాలా టైం మిగిలింది కదా, కన్నయ్యని ప్లే జోన్ తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాం. వచ్చినప్పుడు బాగానే ఉంటుంది కానీ వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంటుంది. ఎందుకు లాస్ట్ లో చెప్తాను. వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం అవడానికి నాకు చాలా టైం పట్టింది. లాస్ట్ టైం కన్నా ఈసారి వచ్చినప్పుడే కన్నయ్య బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ సండే కాబట్టి ఫుల్ రష్ అయితే ఉంది. నా టెన్షన్ ఏంటంటే వెళ్ళేటప్పుడు ఇది ఎక్కడ పట్టుకెళ్ళిపోతాను అంటాడా అని చెప్పి కొంచెం భయం వేసింది. ట్రై చేశాడు కానీ వాడి హైట్ కి సరిపోవడం వల్ల దాన్ని వదిలేశాడు అక్కడే. ఇదిగో ఈ సైకిల్ ని లాస్ట్ టైం తీసుకెళ్లిపోతానని చేడుపులు అని ఎట్టేశాడు. దానికి గనక ప్రాణం ఉండుంటే మిమ్మల్ని ఇన్ని తిట్లు తిట్టేదో తెలుసా. వీడు ఒక డాక్టర్, వాడు ఒక కాంపౌండ్. ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రయోగాలని నామే చేస్తాడు, బయటకు వచ్చాక ఇలాంటి పిచ్చి పిచ్చి బొమ్మలు మీద చేస్తాడు. ఇదిగో ఈవిడ ఒక క్యూట్ షెఫ్. ఏం వండుతున్నా అంటే నీకెందుకని అడుగుతుంది. లాస్ట్ లో భయపడేది ఇందుకోసమే రానని ఇలాగే పేచి పెడతాడు. అంతే మరి వీడియో. బాయ్.